కొట్టడం వేరు చితక్కొట్టడం వేరు అని ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన తీరుపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిస్ కనేరియా అన్నారు. భారత ఓపెనర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ తమ విధ్వంసకర బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలర్లను బెంబేలెత్తించారని, వారి దాడికి పాకిస్తాన్ ఆటగాళ్లకు దిమ్మ తిరిగిపోయిందని కనేరియా ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు, శుభమన్ గిల్ 28 బంతుల్లో 47 పరుగులతో తొలి 10 ఓవర్లలోనే 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్తాన్ ఓటమిని ఖాయం చేశారు. దీంతో భారత్ 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఈ నేపథ్యంలో సోమవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడిన కనేరియా పాకిస్తాన్ ఆట తీరును తీవ్రంగా విమర్శించాడు. షాహిద్ జద్దా ఫర్హాన్ AK-47 సంకేతం చూపిస్తే శుభమన్ గిల్, అభిషేక్ శర్మ తమ బ్యాట్లతో ఏకంగా బ్రహ్మోస్ ని ప్రయోగించారు. భారత ఓపెనర్ల ఎదురుదాడికి పాకిస్తాన్ బౌలర్లు నిస్సహాయులయ్యారు. కొట్టడం వేరు, చితక్కొట్టడం వేరు. ఇది రెండో రకం. దాన్ని మామూలు ఉతకడం అనరు, మహా ఉతుకుడు అంటారని డానిస్ కనేరియా అన్నారు. అభిషేక్, గిల్ వంటి క్లాస్ ఓపెనర్లు ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చిపై 200 పరుగుల లక్ష్యం కూడా చిన్నదేనని కనేరియా అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఓటమికి సాకులు వెతకడం పాకిస్తాన్ కు అలవాటేనని కనేరియా అన్నాడు.